మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రిజిస్టర్ కార్యాలయంలో హైదరాబాద్ రేంజ్ ఏసీపీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. దాదాపు 15 మంది డాక్యుమెంట్ రైటర్లు నేరుగా కార్యాలయంలోకి వచ్చి రిజిస్ట్రేషన్ పనులు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వారి వద్ద ఉన్న దస్తావేజులను స్వాధీనం చేసుకుని వాటిని రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వచ్చిన వ్యక్తులకు అందజేశారు. ఈ సోదాల్లో ఎలాంటి నగదు లేదా ఇతర ఆధారాలు ఇంకా లభ్యం కాలేదు. అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని తెలిపారు. నమస్తే, నేను గంగసాని శ్రీధర్, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో, హైదరాబాద్ సిటీ రేంజ్. యాక్చువల్లీ మేడ్చల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ మీద ఇంతకుముందు కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి, పిటిషన్స్ ఉన్నాయి. అవి ఎంక్వైరీ చేస్తున్న తరుణంలో ఇప్పుడు స్టేట్ వైడ్గా కొన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఎక్కడెక్కడైతే అలిగేషన్స్ ఎక్కువ ఉన్నాయో అక్కడ కొన్ని టీముల ద్వారా చెక్ చేయబడ్డాయి. ఈరోజు మధ్యాహ్నం 3:30కి మేము కూడా అందులో భాగంగా మేడ్చల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చాము. ఇక్కడ ఎలాంటి తప్పులు జరుగుతున్నాయి, ఏమేమి కరప్షన్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని చెప్పేసి ఆల్రెడీ అంతకుముందే మా టీం అబ్జర్వ్ చేసి రికార్డ్ చేసి పెట్టారు. లోపలికి ఎంటర్ కాగానే ఉన్న వాళ్ళందరినీ వెరిఫై చేశాం మేము. సాధారణంగా రిజిస్ట్రేషన్ చేసుకునే వ్యక్తులే లోపలికి వచ్చి చేసుకోవాలి, కానీ ఇక్కడ లోపల ఒక 10 మంది డాక్యుమెంట్ రైటర్స్, ఏజెంట్స్ ఉన్నారు. వాళ్ళని ఆల్రెడీ ఆపిపెట్టాము మేము. వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేస్తున్నాము, ఏ డాక్యుమెంటు ఏమైనా ఫీజు ఇక్కడ ఇస్తున్నారా ఏంటి అని చెప్పేసి. ఇంకా అది కంటిన్యూ చేస్తాను. ఇంతమంది సార్ బయట ఇప్పుడు 10 మంది డాక్యుమెంట్ రైటర్స్ అంటే ఏజెంట్స్ ఉన్నారు. మిగతా వాళ్ళు నార్మల్గా ఏంటంటే ఎవరి డాక్యుమెంట్ వాళ్ళే వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళని మనం పంపించేస్తాం. క్యాష్ ఏమన్నా దొరికిందా సార్? క్యాష్ కూడా ఏం అమౌంట్ లేదు, జేబులలో మాత్రం ఎవరి అమౌంట్ లేదు. డాక్యుమెంట్స్ ఉన్నాయి కొన్ని వాళ్ళ చేతులలో. ఆ డాక్యుమెంట్స్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళని పిలిపించి వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తాం. గతంలో అందిన ఫిర్యాదులు కేవలం కరప్షన్ మీదేనా, ఇంకేదైనా డాక్యుమెంట్ రైటర్ల మీద కానీ ఇట్లాంటి అధిక ఫీజులు వసూలు కానీ ఇంకేమైనా ఉన్నాయా? అన్ని రకాలుగా